నిండిపోయింది. బిందెలెట్టు కూర్చుంటే మధ్యలో నువ్వు పెడతావేంటే? అయ్యో అయ్యో నీ జిమ్మడ నీ చేసి ఒకటి ఇచ్చానంటే 3 రోజుల దాకా లేవు. 2 ఇచ్చాననుకో వారం రోజుల దాకా అయిపోయింది. ఇదిగో కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం కొట్టాడుకోవడం కాదు. వెళ్ళి యాజమాన్యం నిలద్దాం. పదండి. ఏంట్రా పొద్దున్నే బిందులతో నీరు మీరు ప్రోగ్రాం పెట్టారు? మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం. ఎండి గారిని బయటికి వెళ్ళండి. బల్బుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజులు అంటండి. మీ సమస్య ఏమిటో ముందు నాకు చెప్పండి, నేను వెళ్ళి అమ్మగారితో చెప్తాను. యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి. మా నాన్న బ్రోకర్ అంటావా? బయటికంటే ఎంతమంది నెట్టారు? అంతా కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దాం. పొద్దున్నే ఏమిటి న్యూసెన్స్? నీళ్ల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా. కుళాయిలో 1 గంట కూడా నీళ్లు రావట్లేదమ్మా. మీ చేతి కింద బతుకుతున్నాం, మాకు మంచినీళ్ళు అందేలా చూడండి అమ్మా. మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను. వెళ్ళండి. హలో, పోలీస్ స్టేషన్. మా తల్లి ఇలా అడగగానే అలా నీళ్లు తెప్పించావు. 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఆగండి. ఆ నీళ్లు మీకోసం కాదు, స్విమ్మింగ్ పూల్ నింపడానికి. తాగడానికి నీళ్ళు లేక మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా? మీకు నీళ్లు కదా కావాల్సింది? రే బోసు, మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను. ఆహా, అదృష్టం అంటే మీదిరా. అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటూ రోగం వచ్చినాడు కూడా సెంటోసన కొడతాడు. రాయ్, నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి 100 సార్లు నెత్తరి చల్లుకో. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు. నీళ్లతో మనకి మాట్లాడరా. ఈ ట్యాంకులు మన కాలనీకి ఎలా తీసుకురావాలో చూద్దాం. పదండి. చెప్తాను. ఎంతసేపు అయింది పోలీసులు పంపించమని చెప్పి? బయలుదేరారా లేదా? లేకపోతే కమిషనర్ కి ఫోన్ చేయమంటారా? మమ్మీ, ఎందుకు ఆ పేదవాళ్ళ పైన కంప్లైంట్ చేస్తావు? ఐ డోంట్ లైక్ ఇట్. పేదవాళ్ళని ఎప్పుడూ చెప్పు చేతల్లోనూ చెప్పు కింద ఉంచుకోవాలమ్మా. యు ఆర్ మిస్గైడింగ్ మై మమ్మీ. ఐ డోంట్ లైక్ ఇట్. మావయ్య, దాన్ని డబ్బుని ప్రేమించమని చెప్పు, పేదవాళ్ళని కాదు. పేదవాళ్ళని ప్రేమిస్తే పరమాత్ముని ప్రేమించినట్టే చాము ఏంటి అని భగవద్గీతలో చదివా. అడుక్కు తిని రోజులు గడపాల్సిన మీకు ఉద్యోగాలు ఇస్తే హక్కులు కావట్రా? మేమేం జీతాలు ఇమ్మన్నాం, బోనసులు ఇమ్మన్నాం అడగట్లేదండి. తాగడానికి నీళ్లు ఇమ్మన్నామండి. ఏ తప్ప? నీళ్లు కావాలా? రే ఇవ్వండి రా, రండి. ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ గారు? మా మేనగోడలను అడిగినా ఇదే సమాధానం చెబుతుంది. అడగక్కర్లేదు, నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దని చెప్పు. పోనీ ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దామంటావా? పోటు మనకు పడుతుందేమో చూసుకోండి. ఎక్స్ట్రా లొద్దు, నువ్వు ప్రొసీడ్ అయిపో మావయ్య. చూడండి సీఏ గారు. మైథిలి ఇంకా లేవలేదా? అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్లు వేసుకోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది. బ్యాడ్ కాఫీ కాదురా, నీ భాష తగలయ్యా. బెడ్ కాఫీ. ఏదైతేనే కాఫీయేగా. నీళ్లు వేసుకున్నారు అంటే ఏరే అర్థం వస్తది. స్నానం చేస్తున్నారు అనాలి. నా మాట సక్రంగానే ఉంటది, మీ బుద్ధే వక్రంగా ఆలోచిస్తుంది. ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్లు? మైథిలి. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. సీతయ్య, నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా. కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. వెయిట్. ఏంటి మామ్? వెయిట్ చూడాలి. ఓ సీతయ్య. తెలుసుగా, తెస్తున్నా. వాట్ మామ్, ప్రతివారం ఈ వెయిట్ చూడడం ఏంటి? ఈ వెయిట్ మిషన్ ఎవడు కనిపెట్టాడో గానీ. కనిపెట్టింది ఎవడో నాకు తెలియదు కానీ కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే. తెచ్చా రా అమ్మ, ఎక్కితో వెళ్ళు. కమ్ ఆన్. అయ్యో మామ్. అయ్యో బాబోయ్, మొన్న వారం 59 కేజీలుంటే ఈ వారం 60 కేజీలా? వాట్? 1 వీక్ లో 1 కేజీ పెరిగిందా? సీతయ్య, అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా. యూస్లెస్ ఫెలో, అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి? నేను పెట్టినయే తింటున్నారా అమ్మాయి గారు? కాలేజీకి వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో, తిరిగి వస్తా ఎన్ని స్వీట్లు తింటున్నారో. ఇవన్నీ తింటే వెయిట్ పెరక్క హైట్ పెరుగుతారా? మైత్రి డైట్ విషయంలో కేర్లెస్ గా ఉన్నావో ఉద్యోగం నుంచి పీకేస్తాను. ఒక్కడిని ఎన్నిటికని సావను. అదేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయట సర్దుకోవడం తప్ప పనికంది రాదు. ఇంకో కుర్రాన్ని పెట్టమంటే మీరు పెట్టరు. ఆ వచ్చిన కుర్రోళ్ళందరూ నిన్ను చూసే పారిపోతున్నారుగా. పని చేయరా, ఎలాగో జాతరకి మీ ఊరు వెళ్తున్నావు కదా, ఒక కుర్రాడు నువ్వే చూసి తీసుకొచ్చుకో. కొట్టినా తిట్టినా పడుండేవాడైతేనే తీసుకురా. ఈ మాట అండర్లైన్ చేసుకోరాయి. అలాగే వెళ్తాను. అమ్మగారు ఛార్జీలకి 500 ఇవ్వండి. ఎందుకురా? మీ ఊరికి 50 రూపాయలే కదా బస్ టికెట్.
మావయ్య ఏమా వీడికి ఒక 100 ఇచ్చి పంపు. అలాగే నువ్వు రారా. వంద నా బంద దేనికి సరిపోతుంది? చెయ్యి రాదు ఇవ్వడానికి. ఆ! అమ్మో 1000 రూపాయల నోటు. కూరలో ఎంత ఉప్పు వేయాలో తెలుసు, పులుసులో ఎంత చింతపండు వేయాలో తెలుసు, కానీ ఈ పిల్ల తల్లి కడుపుని ఎలా పుట్టిందో తెలియదు. చల్లగా ఉండమ్మా. ఏంటయ్యా ఇది? ఇంతమంది లాగుతున్నా నందిని కదపలేకపోతున్నారు. దానికి యోగం ఉండాలి బాబు. ఒక్కొక్కసారి 1000 మంది నాగినా కదలదు. అంటే మన ఊళ్ళో నందిలాగా యోగం ఉన్న మగాళ్ళు లేనట్టేనా? మరి అయితే పక్క ఊళ్ళో ఉన్నాడేమో కనుక్కోండి. నేను లాగుతాను. పేద కొబ్బరి మొక్కలా ఉన్నావు, నువ్వేం లాగుతావు? హలో, శివధనుసుని విరిచేప్పుడు రాముడు కూడా ఇదే వయసు అంట. మా తాత చెప్తుండేవాడు. నువ్వు సైడపా. మీరంతా తప్పుకోండి, నేనే లాగుతాను. ఏంటి బాబు చమత్కారమా? కాదు, ఆ పరమేశ్వరుడికి సత్కారం. ఆయన నందిని ఆయన దగ్గరికే చేరుస్తాను. హర హర సుముహూర్తవస్తు నందేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తవస్తు. నువ్వెవరవో గాని కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీ కోసం కదిలాడు. మహర్జాతకుడివి. నీ పేరేమిటి బాబు? అసలు పేరు రావుడండి. ఊళ్ళో అందరూ అల్ల రావుడు అంటారండి. మా తాత మాత్రం అగ్గిరావుడు అంటాడండి. మనకు కొంచెం ఫైరింగ్ ఎక్కువలేండి. ఉంటానండి. రాడా బాలభీవుళ్ళే ఉన్నావు. ఏ ఊరు మంది? పని కోసం బయలుదేరాం. అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. నీకు నేను పని ఇప్పిస్తాను, వస్తావా? అబ్బా, పండగ పూట పండు లాంటి మాట చెప్పావు. పద, నోరు పండించుకుందాం. అలాగే. నాయన కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇడుతూ తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్ తమలా పక్కుల్ నొకరాజు అక్కుల్. ఒక 50 ఆకులు. అన్నీ ముదరాకులే, ఒక్కటి నాలాలు ఎతకాలేదు. ఇదేంటి బాబు ఇది? 2 రూపాయలు బాబు. తెలుసు బాబు, 2 రూపాయలకి 50 ఆకులు రావు బాబు. ఏయ్, ఏ స్టేట్ మంది? అచ్చమైన తెలుగు ఆకులు నొకరాజుని ఆంధ్ర. తెలుగు కూడా ఉండి నీకే పోయి కలవరా. ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆకలన్నోళ్ళకి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత వేసుకుని ఆకులు రావంటావంటారా నూకరాజుగా. ఈ విషయం ఆయనకు తెలిసిందనుకో, ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు పిచ్చ కొట్టుడు కొడతాడు. అన్నట్టు మర్చిపోయాను, అన్నగారు కాదు దన్నం. ఇన్నోటేంటి బాబు, ఇన్ని చిల్లులు ఉన్నాయి. బుద్ధున్నాడు ఎవడన్నా తీసుకుంటాడు దీన్ని? ఈ ఆకేంటి బాబు ఇన్ని సిల్లులు ఉన్నాయి? వేసుకున్నా నోరు మండుద్దా? దెబ్బ మీద దెబ్బ కొట్టాడు, మళ్ళీ దొరకడా? ఆకుల కట్టేం కాదు. లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేవు మావయ్య. అంత మాట అనేసేవేంటమ్మా? నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను, నీకు మేనమావను. కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. జాగ్రత్త, నునుపుగచ్చు జాగ్రత్త. నమస్తే మేడం. ఎవరు? కొత్త పనివాడు. 100 మంది లాగినా కదలని నందిని ఒక్కడే లాక్కొచ్చేసాడు. దమ్మున కుర్రాడని గమ్మని తీసుకొచ్చేసాను. జాకీ, ఒరిగే కుక్క కలవదయ్యా. టేబుల్ విరిగిపోతుంది. కుక్కరా బాబు, కుక్క తాతోయ్ తాతోయ్. అమ్మా అమ్మాయి, కుక్క కుక్క కుక్క. హాయ్. అయ్యో, దిగు. అయ్య బాబాయ్, నేను దిగలండి. నా కుక్కనంటే భయం. దిగ్గరా దిగ్గరా ముందు. నేను దిగలండి బాబాయ్, ముందు ఆ కుక్కని పట్టుకోమండి. వీడి దిగ్గేట్టు లేడండి. ముందు దాన్ని పట్టుకోండి. దా అమ్మ జాకి, దా 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 దాయ్ దాయ్ దా. దిగ్గరా. కుక్క పిల్లని చూసి భయపడ్డావు. నువ్వేం పని చేస్తావు? అయ్య బాబోయ్, ఆ కూరలో కరివేపాకులాగా తీసి పడమాకండి. ఈ హ్యాండ్ చూసారా?
ఇది మామూలు హ్యాండ్ కాదండి. ఇది లేచేస్తా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే. సర్లే బుజ్జిముండ మీద మన ప్రతాపం ఎందుకని సైలెంట్ అయిపోయాం అంతే. అబ్బా అంత పౌరుందా నీ చేతికి? ఎవడన్నా తింటే కదండి తెలిసేది. ఏది మా బోసును కొట్టు చూద్దాం. ఏ మగాడివి కాదా? భయపడుతున్నట్టున్నాడు. వద్దులే. నాక భయం కొట్టి చూద్దాం. ఈడెవడండి బాబు అడిగి మరీ కొట్టించుకుంటున్నాడు. అది పుట్టుకతో వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం. ఆహా కొట్టవై చూస్తా. అమ్మో ఇదేంటయ్యా నా కొడుకుని ఇలా కొట్టేశావు? డెడ్ అనుకుంటా. నన్నేం చేయమంటారండి? అడిగి మరీ కొట్టించుకున్నాడు. మోహన్ చెమ్ము నీళ్లు కొట్టండి సరిపోద్ది. ఓ ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటయ్యా ఇది? ఒక్క బస్తా నలుగురు మోస్తారా? మినువులు బస్తా అండి. మీ ఊళ్ళో మినుములు బస్తా నలుగురు మోస్తారా? హాయ్. వరన్నం తింటున్నారా వరిగడ్డి తింటున్నారా? తింటనే అమ్మో చిన్నుండలు తిని పెరిగిన కండలేమో అలాగా ఎత్తేసాడు. ఎక్కడ పడేయాలి? రా నువ్వు ఎలాంటి పనుడిని అడిగావు అలాంటి పనుడు వచ్చాడు. పెట్టే పళ్ళు పెట్టే. నీకు జీతం ఎంత కావాలి? 3000. కాదండి 3 పూట్ల తిండండి. ఏం 3 పూట్ల మెక్కుతావా? మరి మీరు 3 పూట్ల పని సరే చేయించుకుంటారు. సరే సరే నీకు జీతం ఎంత కావాలి? 3000. చిచి 300 నెలకా? ఏటండి బాబు ఏడాదికి? పాప లెక్కలు తెలియ అనుకుంటారు. 3000 అరపోయి మూస్తారా? ఏయ్, ఎంత పొగరే నీకు? అమ్మగారిని పట్టుకొని మమ్మీ అంటావా? ఏంటి ఇలా అయిపోయింది? ఏముందండి షాక్ కొట్టుంటుంది అంతే. చెప్పాను కదండి బాబు మన చేతిలో కరెంట్ ఉందని. ఇప్పుడు మనం పాజిటివ్ తగిలించామండి అందుకే అట్టా అని బిగుసుకుపోయి ఉంది. నెగిటివ్ ఇచ్చాననుకోండి రిలీజ్ అయిపోద్ది అంతే. నువ్వు ఆలస్యం చేయకుండా నెగటివ్ తగిలించవయ్యా. ఎవరు అనుకున్నావు తను? పని మనిషి మిమ్మల్ని పట్టుకొని మమ్మీ అంటే మేము ఊరుకుంటాం ఏంటండి. అందుకే అట్టా అని ఒకటి తగిలించాం అంతే. అయ్యో, దీనికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్టుంది. త్వరగా నెగటివ్ తగిలించవయ్యా. తగిలించు. మీరు అని మొహమాట పెట్టేస్తున్నారు. వద్దు, అది నా డాటర్. ఊరుకోండి మీరు మరీ షోలో సెట్ అయితే మాకండి. అమ్మాయి మీ చెల్లి ఉంటుంది. చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. తన నా డాటరే. ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కన్సీవింగ్. నేను బ్యూటీ పార్లర్ కెళ్ళి స్లిమ్ అయ్యాను. తన ఐస్ క్రీమ్ పార్లర్ కెళ్ళి లావ్ అయింది. మామ్ అవన్నీ ఇతనితో దేనికి? ఇతనికి మేనేజే తెలీదు. ఎవరెతను? కొత్త పనివాడమ్మా. కొట్టినా తిట్టినా పడుండే పనివాడిని తెమ్మన్నారుగా తెచ్చా. మేం కొడితే పడుండాలి గాని మమ్మల్ని కొడతారేంటి? నేనేం కొట్టాలని కొట్టలేదమ్మాయి. మా తాత ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు. ఒరే మనవడా నీ స్పీడ్ కి లోకం తట్టుకోలేదురా. మాట మెదిలితే చాలు చెయ్యి పాతాల పేరు అని కొడతావు. అందరూ తట్టుకో లేరు అని. అయినా నాకెందుకు లేదంతా. నేను వెళ్ళిపోతాను. ఇదిగో, అగోయ్యా, నేను చెప్తా కదా. ఇదిగో, ఒంటి చేత్తో మెనుగులు బస్తా మోసాడు. అతను పంపించేస్తావేంటి? రే ఆగు, ఇంటి పనంతా చెయ్యాలి. చేస్తావా? ఇంటి పని వంటి పని వంట పని అన్ని చేసేస్తాను. బోని చేస్తాను. ఏదైనా పని చెప్పండి. ఆడతా పాట తిరగదెత్తానంతే. నీకు ఆట పాట వచ్చా? మనం ఆడితే ఆ నటరాజే మురిసిపోవాలండి. నాకు మంచి ఫోక్ పాట నేర్పుతావా? దేనికంటే? నేను కాలేజ్ లో విచిత్ర వేషం వేస్తున్నాను. ఈ గెటప్ అదే. నా ఫ్రెండ్స్ నేను గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు. సాంగ్ సెట్ అవటంలా. నువ్వు నేర్పుతావా? నేర్పడం కాదండి, కప్పు రాకపోతే పనిలో తీసాను అంతే. సర్లేవయ్యా, కాస్త పాడు. మా అమ్మాయి నేర్చుకుంటది. చూసారా నా కూతుర్ని? ఎంత పెద్ద కప్పు గెలుచుకుందో. మీరు ఉన్నారు. ఒక్కసారైనా ఎందులోనా గెలిచారా? నన్ను ఎప్పుడు ఆడించావా గెలవడానికి? ఆ రాము, ఆ. ఈ కప్ నీది. అదేంటండి ఇది గెలుచుకుంది మీరు కదా. గెలిపించింది నువ్వే కదా. అందుకే ఈ కప్ నాది కాదు నీది. ఓహో థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి పట్టుకుంది అమ్మాయి గారే, ఊపుతుంది అమ్మాయి గారే, వదలాల్సింది అమ్మాయి గారే. చెయ్యి వదులు. వాట్ మామ్, ఇతని వల్లే నాకు ఈ కప్ వచ్చింది. ఇతని తిట్టుకు. హి ఇస్ ఇన్నోసెంట్. మామ్, ఇతని జీతం పెంచు. ఓకే రే, ఆ. నీకు జీతం పెంచా. వెరీ గుడ్. ఎంత? 1000? 100. బాగుందా? ఏమన్నారు? బా 100 అన్నాను. మ్మ్. ఇది నాలాగా ఒరిజినల్ బంగారం కప్పేనా? కాదురా, పైన బంగారం పూత పోస్తారు. పూత అదేరా, మీ అమ్మగారు పైనే పౌడర్లు స్నోలు పూసుకుంటారే అట్లా. 24 గంటలైంది నోరు తెరిచి. బాగా దురదగుంటేను ఒక్క మాట మాట్లాడా. మళ్ళీ రేపు పొద్దుందాక ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఎక్స్ట్రాలొద్దు. సీతయ్య, సీతయ్య,
సీతయ్య 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 ఏంటి సీత అని పిలవచ్చుగా. నీ ఫిగర్ గా పిలుపు రోతగా ఉంటది గానీ సిలిండర్ పడక కొంటూ అందరూ గ్యాస్ బండ పేలి చేస్తే నేను గ్యాస్ బండ కింద పడి చచ్చాను అనుకోరు. ఏ రాముడు హాయ్ ఇలా రా. వస్తున్నానండి. ఏంటండి ఏ జిమ్ లో ఎక్సర్సైజ్ చేసేవాడివి నువ్వు? జిమ్మా? ఏ నీది జిమ్ బాడీ కాదా? ఇది జిమ్ బాడీ కాదండి, మా ఇచ్చిన బాడీ. అమ్మో అయ్యిచ్చిన బాడీ మ్మ్. ఇంత స్ట్రాంగ్ గా ఉందా? మైథిలి మామ్ చూసావా రాముడిది ఎంత స్ట్రాంగ్ గా ఉందో? చేసిన ఎక్సర్సైజ్ చాలు, ముందు లోపలికెళ్ళు. ఆ, ఓకే. రే ట్రా. ఏంటమ్మ గారు చొక్కా లేకుండా ఎక్స్పోజింగ్ ఏంట్రా? ఏం చేయమంటారండి? ఉన్న ఒక చొక్కా కాస్త చిరిగిపోయింది. నన్ను డబ్బులు అడగచ్చుగా. ఏ మొహం పెట్టుకుని అడగమంటారండి? ఇప్పటికే మీరు నాకు ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళి మన బట్టల షాప్ లో 4 జతలు తెచ్చు. అమ్మా ఇట్టాయిలు మన బట్టల షాప్ లో బట్టలు తెచ్చుకోమంటారు, అట్టా నా జీతం మొత్తం కోసేస్తారు. నేను వెళ్ళను. లేదురా, వెళ్ళు, ఫ్రీగానే ఇస్తారు. అయ్యారు ఏమైంది? ఎన్నాళ్ళైందిరా మీ అమ్మగారి నోట్లో ఫ్రీ అనే పదం ఇది. మీరు మోస్తారా? అంటే అన్నం తినేప్పుడు తప్ప ఇంకెప్పుడు ఈ నోరు తెరవకూడదా? ఆవలించేటప్పుడు తెరవచ్చు. ఆహా, ఎన్ని సదవకాశాలు ఇస్తున్నావు చాము. ఒరే ఆ. వెళ్ళరా, మీ అమ్మగారు మనసు మార్చుకునే ముందే వెళ్ళి ఫ్రీగా తెచ్చుకో. అట్టాగేనండి. వెళ్ళు, వెళ్ళు. వెళ్తున్నానండి. ఇప్పుడు అయింది. అన్నిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయనని మీకు తెలుసు కదా. నమస్తే. ఒక్క నిమిషం. హలో. నమస్కారం. నమస్కారం. కూర్చో. అంటే వాడు పదవిలో ఉంటే నాకు పదవి అక్కర్లేదయ్యా. అరే గవర్నమెంట్ ఉండాలో ఊడాలో వాడినే కనుక్కోండి. మళ్ళా వీడు ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ చేయొద్దు. ఓకే సార్. అది సంగతి. ఉంటాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి పరమేశ్వరరావు గారు. ఏంటి ఇలా వచ్చారు? నేను తోడొచ్చానండి, వచ్చింది మా ఆవిడే. ఏమ్మా ఏంటి ఎనీ ప్రాబ్లం? మొన్న ఒక ఫంక్షన్ లో మీ అబ్బాయిని చూశానండి. మా మైథిలికి సరైన జోడి అనిపించింది. మీకు అప్లికేషన్ పెడదామని వచ్చాను. మా అబ్బాయి మీకు నచ్చాడు, బాగానే ఉంది. కానీ మీ అమ్మాయి మావాడికి నచ్చాలి కదా. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి, పంపలేదు కానీ అందాల పోటీకి పంపిస్తే మా అమ్మాయినండి మిస్ ఇండియా. అచ్చా, మీది ఒక పవర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందనుకుంటాను. అవునండి. మీరు వచ్చింది పవర్ ప్రాజెక్ట్ కోసం, అమ్మాయి కోసం. అది ఒక కారణం అనుకోండి. అదే అసలు కారణం. నేను ఫేస్ చూడమ్మా, కాదు చూస్తాను. మంచిగా అడిగారని వర్కర్స్ ఫ్యాక్టరీలో కొట్టిస్తున్నాను, వాళ్ళంతా కలిసి ధర్నా చేస్తున్నారు అనుకుంటాను. ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? పొలిటికల్ లీడర్ తన హెల్త్ కంటే ముందు పక్కవాడి హెల్త్ ఎలా ఉంది అని చూస్తాడు. తన వెల్త్ పక్కవాడి వెల్త్ కంటే ఎంత తగ్గిందో తెలుసుకుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శివుడికి 3 కళ్ళు అయితే మాకు 3000 కళ్ళు. కొత్త ఫ్యాక్టరీ సంగతి తర్వాత, ఉన్న ఫ్యాక్టరీ ఊడిపోకుండా చూసుకోవమ్మా. అంటే మా ఆవిడ అడిగిన పవర్ ప్రాజెక్ట్ మీద ఆశ వదులుకోమంటారా? భగవంతుడు మనిషికి 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తే వాటర్ మాకు 5 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడమ్మా. ఆ ప్రాజెక్ట్ కోసం 1000 మంది పోటీలో ఉన్నారు. మరి మా అమ్మాయి పెళ్లి విషయం ప్రస్తుతం మా వాడు 20 కోట్లు పలుకుతున్నాడు. మీ ఆస్తి మొత్తం అమ్మినా వస్తామండి. ఈ కోపం ఫ్యాక్టరీ వర్కర్స్ మీద చూపించు. వెళ్ళమ్మా.